ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 6వ అధ్యాయం 7వ భాగం. హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా అనే దాని గురించి వారు చెబుతూ ఉన్నారు. ఉలట్ పవన్ కా ఠోకర్ మారే ఖోలే దర్వాజా అంటే శ్వాస రూపంలో పైనుంచి కిందకు వస్తూ పోతూ ఉండే గాలిని అంటే పవనం అంటారు దాన్ని. అంటే బహిర్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేసి ఎదురు క్రియ పద్ధతిలో దాంతో హృదయ మందిర సింహద్వారాన్ని తెరవాలి. ఇంకా ఇలా రాశారు, ఓం జోర్సే ధక్కా దేనేసే తబ్ దర్వాజా ఖులేగా. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయం మీద గట్టిగా దెబ్బ కొడితే అప్పుడు తలుపు తెరుచుకుంటుంది. తర్వాత ఇలా రాశారు, ఓం జ్యాదా జోర్సే హృదయమే ఠోకర్ మార్నేసే ఆప్సే ఆప్నే సా హోయ్ ఓ టెహర్ జ్యాదా హోయ్. తర్వాత రాసింది, జోర్సే ఓం మే ఠోకర్ మార్నేసే జ్యాదా స్థిరతా హై. అంటే ఎదురు క్రియ రూపమైన ఓంకార క్రియ తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల హృదయ గ్రంథి ముడి విడిపోతుంది. అప్పుడే మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది, అజ్ఞానం దూరమైపోతుంది. ఈ ఎదురుక్రియ చేస్తూ ఉండడం వల్ల గాఢమైన మత్తు ఒకటి దానంతట అది కలుగుతుంది. స్థిర గృహంలో చాలాసేపటి వరకు ఉండిపోవచ్చు. ఈ అవస్థ ప్రాప్తించిన మీదట ఇతరుల దుఃఖానికి మన మనస్సు కరిగిపోతుంది. ఇందువల్లే క్రింది గీతం ద్వారా వారు వ్యక్తం చేశారు, దుఃఖ్ దూసరే కా దేఖ్ కర్ దయాకర్ హృదయ్ తబ్ ఈ పాయేగే చైతన్య రూప్ జస్ చంద్ర హోయ్. आपने सामर्थ्य कोशिश करो हो मत निठुर, परमात्मा संतुष्ट हुए से मन होत मधुर. तर्जा वो आप अमर पद वो हाँ करो वासा, चलो रा సద్గురు కా కరో ఓహి ఉపదేశ. అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి హృదయాన్ని దయార్ద్రం చేసుకోండి, అప్పుడే చైతన్య రూపమైన చంద్రోదయం కలుగుతుంది. మీ సామర్థ్యంతో ప్రయత్నం చేయండి, నిష్ఠురులు కాకండి. పరమాత్మ సంతుష్టి చెందితే మనస్సు మధురమవుతుంది. దీన్ని దాటి అమరపదాన్ని చేరి అక్కడ నివసించండి. సద్గురువు దారిలో నడవండి, ఆయన ఉపదేశించింది చెయ్యండి. మూర్తులన్నీ అంటే రూపాలు విగ్రహాలు ఇవన్నీ కూడా ఒక్కడివేనంటూ చెబుతూ ఉండేవారు యోగిరాజులు. మూర్తి భేదంతో స్వరూప భేదాన్ని కల్పించకూడదు. ఈ విధంగా మూర్తిని దర్శించడం, ఉపదేశం వినడం, భావాన్ని అనుసరించడం, దాంతోపాటు లీలలు, నానా రకాల ఆచార వ్యవహారాలు మొదలైనవైతే ఆధ్యాత్మిక జీవనంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాహ్యాంగాలు మాత్రమే. చివరిలో అద్వైత భూమికి చేరుకోక తప్పదు. ఎందుకంటే జ్ఞానానికి పరాకాష్ఠ సంపూర్ణ సార్థకత అద్వైత స్థితిలోనే కలగడం సాధ్యం. అక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఎడం అంటే భేదం ఏమీ ఉండదు. అక్కడ ఒకానొక అవ్యక్త ఆత్మసత్తా స్వయం ప్రకాశ రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాథమికమైన భగవద్ దర్శనం లేదా శ్రవణం అంత కఠినం ఏమీ కాదు. కానీ నిజానికి భగవద్ దర్శనం అన్నది ఒక దురూహ్యమైన సమస్య. అనేక పరీక్షల్లోనూ అత్యంత కఠోరమైన సాధనలోనూ ఉత్తీర్ణులయ్యాక మాత్రమే సాధన తాలూకు యథార్థ భూమి మీద భగవద్ దర్శనం పొందడానికి వీలవుతుంది. యోగులు జీవరూపుడైన శివుడిలో పరమశివ రూపమైన ఆత్మదర్శనం పొంది కృతార్థులవుతారు. కానీ ఇప్పటి యుగంలో మనిషి మనస్సు విశ్వాసహీనతతో, అనాస్థతోనూ శ్రద్ధాహీనతతోనూ ముడిపడి ఉన్నందువల్ల దానికి అలాంటి దర్శనం కలగడం సంభవం కాదు. వర్తమాన యుగంలో మనిషి మనస్సు కేవలం తర్కంతోనూ సంశయంతోనూ ఆక్రాంతమై ఉంది. మనసుకు సరళత విశ్వాస ప్రవణత ఏర్పడడం చాలా దుర్లభం.
అందుకే ఈ కాలంలో సహజంగా దొరికే వస్తువులు కూడా దుర్లభమైపోయాయి. కానీ యోగదీక్ష పూర్తిగా వైజ్ఞానిక శిక్షా క్రమం మీద ఆధారపడి ఉన్నది. ఇద్దరికి ఇద్దరు కలిసి నలుగురు అయినట్లుగానే యోగక్రియ అభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఆనందలోక ద్వారాల్ని క్రమక్రమంగా తెరుస్తుంది. ప్రపంచంలో మనుష్యుడి ఆత్మధర్మం అనే తత్వం ఏదైనా ఉన్నట్లయితే అది యోగధర్మం మాత్రమే. దానికి తాత్విక వ్యాఖ్య యోగ దర్శనంలోనే దొరుకుతుంది. చరిత్రకు పూర్వయుగీనమైన సింధు నాగరికత తాలూకు అవశేషాల్లో ఈ సత్యానికి స్థూల ప్రమాణాలు చాలా లభిస్తాయి. ప్రస్తుత కాలం వరకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సాంప్రదాయాల ప్రజలు సాధనా పద్ధతిలోనూ యోగతత్వం తాలూకు ప్రత్యక్ష పరోక్ష భూమికలు కనిపిస్తాయి. అంటే ప్రత్యక్షంగా కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని ప్రపంచ దేశాల్లో అన్ని సాంప్రదాయాల ప్రజలు చేసే సాధనా పద్ధతిలో కూడా ఈ యోగతత్వం గురించి కాస్తైనా ఉంటుందన్నమాట. అది అధ్యాపకులు డాక్టర్ శివనారాయణ శాస్త్రి గారు ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ ఎస్థెటిక్స్ అంటే భారతీయ అలంకార శాస్త్ర మూల సూత్రాలు అనే గ్రంథంలో ప్రథమ ద్వితీయ ఖండాల్లో ఈ విషయానికి సంబంధించిన చారిత్రక, దార్శనిక, సాంస్కృతిక దృక్పథాలను వివరించారు. భగవంతుడు భక్తుడి రూపంలో ఆవిర్భవించి భక్తుణ్ణి నడిపిస్తాడు. అవసరమైన ప్రయోజనాన్ని బట్టి అతనికి జ్ఞానం, ఉపదేశం మొదలైనవి ప్రదానం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడినే సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు దొరికిన తర్వాత గురువు లేకపోవడం వల్ల కలిగే దుఃఖానికి తావే లేదు. సత్యాన్ని దాల్చే వారి హృదయంలో కానీ మనస్సులో కానీ విశ్వాసహీనత, సంశయగ్రస్తత ఉన్నట్లయితే ఈశ్వర కృపా శక్తి ప్రసరించే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుంది. అంటే మనలో సంశయం, ఆ అనుమానం అనేది ఉండకూడదన్నమాట. సంపూర్ణంగా నమ్మాలి. అలాగా అనుమానం అనేది ఉన్నట్టయితే ఈశ్వర కృపా శక్తి మనలోనికి పూర్తిగా ప్రసరించకుండా మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం. భావాభిముఖులు అయినప్పుడు అంటే భావంతో పూర్తిగా ఆయనలో లీనమైనప్పుడు ఈశ్వరానుగ్రహం పొందడం సహజం. కానీ తన శక్తి సామర్థ్యాల ద్వారా కానీ ధారణా శక్తి ద్వారా కానీ దాన్ని పట్టుకోవడము, దాని సహాయంతో ఆత్మశక్తిని వికసింపచేసుకోగలగడము చాలా కఠినం. జ్ఞానం అంటే సాధారణ జ్ఞానం అనడం ప్రతీతి. కానీ వైజ్ఞానిక అర్థంలో పుస్తకాలలో రాసిపెట్టిన జ్ఞానమని కానీ ఆలోచన తర్క వితర్కాలని కానీ అర్థం కాదు. అది భావము కాదు, కల్పన కాదు. కానీ ప్రత్యక్ష దర్శనం లేదా ప్రత్యక్షమైన అనుభూతి అంటే విశిష్టమైన జ్ఞానాన్ని విజ్ఞానము అంటారన్నమాట. దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. దృష్ ధాతువుకు జ్ఞానమని అర్థం. ఆ ప్రకారంగా దర్శన శబ్దానికి వాస్తవమైన అర్థమే జ్ఞానం. ఏ వస్తువు లేదా తత్వము విశ్వబ్రహ్మాండంలో అనంత రూపాల్లో పరివ్యాప్తమై ఉందో ఎల్లలు లేని, మార్చలేని, మార్చజాలని ఆ వస్తువు లేదా తత్వం తాలూకు దర్శనమే లేదా జ్ఞానమే ఆత్మదర్శనానికి అంటే బ్రహ్మ దర్శనానికి సంజ్ఞ, అంటే ఒక సైన్ లాంటిది. అదే పరమాత్మ. దాన్ని గురించిన అనుభవం పొందగలం. అందుకే శాస్త్రకారులు కులార్ణవ తంత్రంలో ఆత్మాహవై గురురేకః అనేది చెప్పారు. ఆత్మే గురువు పరిభాష. అస్థిరం లేదా క్షణికమైన భక్తిని భక్తి అని అనరు. స్థిర భక్తే ప్రయోజనకరమైనది. భక్తుడు భగవంతుడు ఏకమయ్యే స్థితే స్థిర భక్తికి యథార్థమైన ప్రాతిపదిక. తెలుసుకునేవాడు తెలుసుకోదగింది, తెలుసుకున్నది అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం మూడు ఏకమైన స్థితే విజ్ఞానావస్థ. దీన్నే త్రిపుటి అని కూడా అంటారు. దీన్నే యథార్థ భక్తి లేదా జ్ఞానం అంటారు. మనస్సు బహిర్ముఖమై ఉన్నంతకాలం జ్ఞానము, భక్తి తాలూకు అనుభూతి కలగదు. అవి ముసుగులోనే ఉంటాయి. కానీ
మనస్సు అంతర్ముఖమైన తరువాత ఈశ్వర కృప వల్ల బ్రహ్మ మార్గంలో నడిచే సమర్థత కలుగుతుంది. అప్పుడు ముసుగు తొలగిపోతుంది. ఆత్మవంతుడయ్యే స్థితిలో, అంటే ఆత్మబోధ కలిగే స్థితిలో ధర్మం తాత్విక స్వరూపం వెల్లడి అవుతుంది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, గుహాయాం నిహితం బ్రహ్మ శాశ్వతం. మహాభారతం అరణ్యపర్వం బక యక్ష సంవాదం. ధర్మం తాలూకు వాస్తవ తత్వం రహస్య గుహలో నెలకొని ఉంటుంది. గుహలో నిలిచి ఉన్నదే శాశ్వత బ్రహ్మం. ఈ గుహే కనుక ఏ పర్వత గుహో అయి ఉన్నట్లయితే అందరూ పర్వత గుహలకు పోయి ధర్మతత్వాన్ని, అంటే జ్ఞానాన్ని తెచ్చుకొని వచ్చేవారు. కానీ ఇది మానవ శరీరంలో కూటస్థ రూపంలో ఉండి విరాజిల్లుతున్న గుహ. దీనినే గగన గుహ అని కూడా అంటారు. కూటస్థం మధ్యలో ఒక చుక్క మాదిరిగా ఉండేది. దాంట్లోకి కనుక మనస్సు ప్రవేశించిందంటే చిన్మయమైన, అంటే చేతనారూపమైన అణువు ప్రత్యక్షమవుతుంది. అంటే ఒక చిన్మయ ప్రత్యక్షతత్వం అనుభూతమవుతుంది. అప్పుడు ధర్మానికి ఉన్న ప్రకృతి, అంటే వాస్తవ తత్వం లేదా గూఢ రహస్యం వెల్లడవుతుంది. ఇది కేవలం ప్రాణకర్మ ద్వారానే సంభవం. యోగులందరూ కూటస్థుణ్ణి దర్శిస్తారు. అందువల్ల యోగిరాజులు మార్చి 29వ తేదీన, ఏ సంవత్సరమో తెలియరాలేదు, ఇలా రాశారు: अंतर्भेद खुला याने भीतर श्वास चलने का राह मिला, मन ध्यान शब्द यही असल है, इसी को యోగి లోగ్ గహర్ कहते हैं. అంటే లోపల చోటికి ప్రవేశించటానికి దారి తెరుచుకున్నది. అంటే లోపలే శ్వాస ఆడే స్థితి కలిగింది. అంటే సుషుమ్నా మార్గంలో ఆ స్థితి కలిగింది. ఈ స్థితికి చేరి మననం ధ్యానం చేస్తారు. అప్పుడు వినవచ్చే ఓంకార ధ్వని అదే అసలైనది, అదే సత్యం. యోగులు దీన్నే గుహ అంటారు. ऐसा सब बिंदी चलता देखा बीच में सफ़ेद योनी के ओही बड़ा चांद छोटा जब तब रहे तो उसका तारा कहते हैं ओही छिद्र है. అంటే త్రికోణ యోనికి లోపల తెల్లటి చుక్క ఆడుతున్నట్టు చూశాను. అది పెద్దదైనప్పుడు దాన్ని చంద్రుడు అంటారు, చిన్నదైనప్పుడు తార అంటారు. అదే బెజ్జం. ఆ బెజ్జంలోకి ప్రవేశించాలి. ఇది తత్వ విశ్వాసం కానీ దార్శనిక రహస్యం కానీ కాదు. సర్వదా యోగారూఢులైన వారు ప్రతిరోజు యోనిముద్ర లేదా విశేష యోగ క్రియానుష్ఠానం చేసే సమయంలో ఈ కూటస్థాన్ని దర్శిస్తూనే ఉంటారు. దాని ప్రత్యక్షానుభవం పొందుతూనే ఉంటారు. ఈ సందర్భంలో బ్రహ్మోపనిషత్తులో ఇలా చెప్పారు: బాలాగ్ర సాహస్రం అర్ధ తస్య భాగస్య భాగసః తస్య భాగార్థ తదజ్ఞేయం చ నిరంజనం. అంటే కూటస్థ మధ్యంలో బిందుస్వరూపంగా ఉన్న అణువు పరిమాణం ఒక వెంట్రుక పై భాగాన్ని 1000 భాగాలు చేస్తే వచ్చే ఒక్క భాగంలో సగమైంది. దాని సగభాగం అంటే కేశాగ్రాన్ని, అంటే ఒక వెంట్రుక చివరి భాగాన్ని 4000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగం అన్నమాట. ఆ బ్రహ్మ అణువు బుద్ధి ద్వారా తెలుసుకోలేనంత సూక్ష్మమైనది. అవ్యక్త పద ప్రాప్తి కలగనిదే, అంటే జీవుడు శివుడు కానిదే దానంతట అది అర్థం కాదు. సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం అంటుంది గీత 13వ అధ్యాయం 15వ శ్లోకంలో. సూక్ష్మమైనందువల్ల, అంటే రూపాదులు లేనందువల్ల అది తెలుసుకోవడానికే వీలు కానిది. ఆ చిన్మయ బ్రహ్మ జీవుల శరీరంలో కూటస్థానికి దిగువన చంచల ప్రాణరూపంలో ఉంటాడు. భ్రూమధ్యానికి ఎగువన ఆదిత్య హృదయంలో ప్రాణరూపంలో స్థిరంగా ఉంటాడు. స్థావర జంగమాలనే చరాచరాలన్నింటిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మ అణురూపంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నందువల్ల
తెలుసుకోవడానికి వీలు కానివాడయ్యాడు, అంటే అవిజ్ఞేయుడు. మరో ప్రత్యేక పద్ధతిలో ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ చిన్మయ బ్రహ్మను, అంటే ఈశ్వర తత్వాన్ని జ్ఞానాతీతం నిరంజనం అని చెప్పడం జరిగింది. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని అజ్ఞానవశాన తెలుసుకోలేని వాళ్ళకి ఆయన ఎక్కడో దూరాన ఉన్నవాడి కిందే లెక్క. కానీ ఆత్మతత్వ పరాయణులైన జ్ఞానులకు ఆయన నిత్య సన్నిహితుడు, వాళ్ళ లోపలే ఉన్నవాడు. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞేయం, ఆయనే సాధన ద్వారా జ్ఞానగమ్యుడు. ఈ సందర్భంలో యోగిరాజులు ఇలా రాశారు: उजियाले में सूक्ष्म वस्तु का दर्शन होता है, अंधियाले में नहीं। जैसे सूर्य के ज्योत में कोई घर के भीतर छेद होके आए तो जो धूल सब उड़ता है, एक एक करके सब देखता है, लेकिन छाये में कुछ नहीं। ब्रह्म सूक्ष्मानुसूक्ष्म है, इसीलिए प्रथम ज्योति में देख लाता है। फिर जब अंधकार के आंख होता है तब अंधकार सब चीज देखने में आता है, यानी विज्ञान पद। అనగా ఉజ్వలమైన కాంతిలో సూక్ష్మ వస్తువు కనిపిస్తుంది, చీకట్లో కనిపించదు. ఎలాగంటే సూర్యుడి వెలుతురు ఇంటికున్న కన్నంలోంచి లోపలికి వచ్చినప్పుడు పైకి లేచే దుమ్ము కణాలు ఒక్కోటి విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ చీకట్లో ఏవీ కనిపించవు. బ్రహ్మ సూక్ష్మాతి సూక్ష్ముడు, అందువల్ల ప్రథమ జ్యోతిలో కనిపిస్తాడు. అయితే చీకటి కన్ను కలిగినప్పుడు ఆ చీకటి అన్నింటినీ చూడ్డానికి పనికొస్తుంది. అదే విజ్ఞాన పదం. చీకటి కన్ను కలిగి ఉండడం అంటే చీకట్లో కూడా చూడగలగడం అన్నమాట. అదే విజ్ఞాన పదం. ఏ మార్గాన్ని ఆశ్రయించాలో ఎవరినైనా కోరుకోవచ్చు, కానీ ధర్మతత్వజ్ఞానం పొందడానికి అతను గృహమేధి అయిన ఈ ఋషి ద్వారా వెల్లడైన మార్గాన్ని అనుసరించవలసి వస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫుట్ నోట్స్ ఉంది. అంటే యోగశాస్త్రానికి గల వైజ్ఞాన ప్రాతిపదికను గురించిన చర్చ వెనకే జరిగింది. భారతీయ పరిమాణ శాస్త్రంలో అన్నింటికన్నా చిన్న పరిమాణం కలదాన్ని అణువు అని చెప్పారు. 2 అణువులు ఒక ద్వ్యణుకం, 3 అణువులు ఒక త్రసరేణువు, 8 త్రసరేణువులు ఒక కేశాగ్ర భాగం లేదా రథచక్రం నుంచి ఎగిరిపడ్డ దుమ్ము కణం. మనస్సు అణు పరిమాణం ఉన్నది. ఇది కేశాగ్ర భాగం కన్నా 84 రెట్లు సూక్ష్మమైనది. కూటస్థ మధ్యంలోని బిందువు కేశాగ్ర భాగం కన్నా 4000 రెట్లు సూక్ష్మమైనది. ఇందువల్ల మనస్సు కూడా దాన్ని చేరుకోలేదు. సర్వత్రగామి అయిన ఆత్మకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉంది. మన శాస్త్రాల్లో అత్యంత సూక్ష్మమైన అతి సూక్ష్మమైనది ఎంత సైజు ఉందో చెప్పారు. అలాగే అత్యంత పెద్దది కూడా ఎంతో, అసలు మన అంకెల్లో మనం ఇప్పుడు లెక్క పెట్టలేనివి కూడా మనకి దాన్ని ఏమంటారు, ఎంత అనేది చెప్పారు. మనకి ఇప్పుడు భారత యుద్ధంలో ఇన్ని అక్షౌహిణీల సైన్యము అంటే, ఒక అక్షౌహిణి అంటే ఎంత, అందులో ఎన్ని అశ్వాలున్నాయి, రథాలున్నాయి, పాదచారులైన సైనికులు ఉన్నారు, ఏనుగులు, ఇలాగా ఆ నంబర్స్ వింటే అసలు మనకి మూర్ఛ వచ్చేస్తుందేమో, అంత పెద్ద నంబర్స్ కూడా వాళ్ళు చెప్పగలిగారు. ఇప్పుడు మనం ఎన్ని బిలియన్స్ ట్రిలియన్స్ అన్నా కూడా ఆ నంబర్స్ని రీచ్ కాలేమేమో. అందుకే మనము ఆత్మస్థితిలోకి, మనలోకి మనం వెళ్ళి ప్రాణాన్ని స్థిరం చేసుకుని, చంచల ప్రాణాన్ని స్థిరం చేసి అక్కడ మనం ఆత్మస్థితిలోకి వెళ్ళి ఆ జ్యోతిని ఆ కూటస్థంలో దర్శించినప్పుడే మనం ఇలాంటివన్నీ చూడగలం. భగవంతుడు ఎందుకు కనపడడు అంటే ఆయన అత్యంత సూక్ష్మము, మొత్తం నిండిపోయిన వాడు కూడా అన్నమాట. మన మనసు కొంతవరకే చూడగలుగుతుంది, అంత దూరం అంత చిన్నది మనం చూడలేం, మన మనస్సు చూడలేదు. అందుకే ఆత్మస్థితిలోకి మనం వెళ్ళటం
ఈ సాధనల ద్వారా ప్రాక్టీస్ చేసినప్పుడే భగవంతుణ్ణి దర్శించడం అనేది వీలవుతుంది. మననశీలుడైన వాడే ముని. మననం ద్వారా రూపొందించగలిగిందే మనస్సు. ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తూ ఉంటే ఒక రకమైన మత్తు కలుగుతుంది. అందుకే అనుకుంటా లాహిరి మహాశయులు ఎప్పుడూ ఒక రకమైన మత్తులో నిషాలో నడిచేవారు. ఆయన సాధనలో ఆ స్థితిలోనే ఎప్పుడూ ఉండేవారు. ఆ సమయంలో ఏదీ మాట్లాడాలని కూడా అనిపించదు. అలాంటి స్థితినే వాస్తవికమైన మౌనావస్థ అంటారు. కానీ మాట్లాడాలని కోరిక ఉండి కూడా ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడో చెబుతాను అనుకుంటూ అలా నిలుపుకునే మౌనం వాస్తవికమైన మౌనం కాదు. కోరికలు నాశనమైన తర్వాత మౌనస్థితి దానంతట అదే వస్తుంది. కోరిక ఉండగా మాత్రం మౌనాన్ని పాటించడం జరగదు. చంచల మనస్సును ఆధారం చేసుకుని సత్య దర్శనం అంటే ఆత్మదర్శనం పొందే ప్రయత్నం చెయ్యనంత వరకు అఖండ సత్యదర్శన ప్రాప్తి కలగనే కలగదు. ఆ ఆత్మ సత్య ధారణ కోసమే మనస్సును నిరోధించవలసి వస్తుంది. అప్పుడు నిరుద్ధ నియంత్రణ స్థితిలో ఆత్మ స్వయం ప్రభాలోకం ఉద్భాసితమవుతుంది. వికల్పశక్తి ద్వారా మనస్సు ఆ లోకాన్ని విభాజితం చేసి పృథక్ భావ రూపంలో పరిణతం చేస్తుంది. ఇది మనస్సు స్వభావం. అందువల్ల వికల్పశూన్య పరమ సత్యాన్ని అంటే ఆత్మసత్యాన్ని పొందడానికి మనస్సు పైకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ప్రభాస మానస భూమి మీదే పరమసత్యం దర్శనమవుతుంది. అంటే మన సూర్యుడు ఉదయిస్తున్న ఈ భూమి మీదే. ఈ స్థితిలో మతామత ప్రశ్న అయినదేది ఉదయించదు. మనస్సు లేని చోట అభిప్రాయం అంటే మతం ఉండదు కనుకనే మనస్సు ప్రాణాలు రెంటి సత్తాను ఆత్మధ్యానంలో గతిశీల స్థితిశీలాలు చేయగలిగినట్లయితే యథార్థ భక్తి భగవత్ ప్రాప్తి కలుగుతాయి. కానీ దీర్ఘకాలం సాధన చేస్తే కానీ ఇవి కలగవు. భగవత్ప్రాప్తి మార్గంలో సాగడానికి అన్నింటికన్నా మొదట తన ప్రకృతికి అంటే ఆత్మభావానికి అనుకూలమైన పనులు చెయ్యాలి. అప్పుడే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. జ్ఞానప్రాప్తి కలిగిన తర్వాత దాని ద్వారానే భక్తి దానంతట అది పుడుతుంది. అందువల్ల యోగిరాజులు ఇలా అన్నారు, గుడేర్ మైలా టాంతే టాంతే సదా హై తే మని ప్రాణాయామ్ కర్తే కర్తే నిర్మల్ హై. అంటే బెల్లపు గడ్డ మీది దుమ్ము దులపగా దులపగా అది తెల్లబడినట్టే మాటిమాటికి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు నిర్మలము శుద్ధ సత్వాత్మకము అవుతుంది. వారు భక్తులకు ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉండేవారు, ఉల్టో దికే ఆయనా దియే దేఖ్లే సోజా దేఖాయ్ తద్రూప్ దేహస్థ వాయుకే ఉల్టా ఇలే ఓ స్వరూప్ దేఖాయ్. శుద్ధ భక్తే వాస్తవ భక్తి. ఈ శుద్ధ భక్తి అజ్ఞానం దూరమైన తర్వాతే పొందగలుగుతాం. అందుకని యోగిరాజులు ఇలా చెప్పేవారు, ఓఠ్ కంఠ్ दांत प्रकृति में वायु का जोर प्राणायाम में पढ़ने से ज्ञान का स्वानुभव होने का नाम भक्ति है. పెదవులు కంఠం పళ్ళు ప్రకృతిలో వాయువు తీవ్రత ప్రాణాయామంలో ఉపయుక్తం కావడం వల్ల జ్ఞానమనే స్వానుభవం కలగడానికే భక్తి అని పేరు. కానీ అజ్ఞానం ఎలా దూరమవుతుంది? దీన్ని గురించి యోగిరాజులు ఇలా చెప్పారు, ఉత్తమ్ ప్రాణకర్మ యా ప్రాణాయాम करते रहने से स्वयं ही अज्ञान का पाश कट जाएगा. అంటే ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉండటం వల్ల అజ్ఞానం అనే పాశం దానంతట అదే తెగిపోతుంది. ఇదే స్వధర్మం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో ఇలా చెప్పాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. గీత 3వ అధ్యాయం 35వ శ్లోకం. అంటే బాగా ఆచరించిన పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం కన్నా
తప్పులతో ఆచరించిన స్వధర్మమే అంటే ఆత్మధర్మమే శ్రేష్టమైనది. కొత్తగా అభ్యాసం చేసేవాడికి తప్పులు రావడం సహజం. ఈ అభ్యాసం సాపేక్షమైనది. ఆత్మధర్మ రూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ అంటే ప్రాణాయామం సాధన చేస్తూ ఉండగా మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పటికీ భయావహమే. ఎందుకంటే ప్రాణానికి ఉండే చంచల గతి భగవత్ప్రాప్తికి అడ్డంకులు ఏర్పరుస్తుంది. ఇందువల్లే జనన మరణాలు తప్పించలేనివి. డీపర్ మీనింగ్ మనకు యోగిరాజులు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా పైపైన మనం చెప్పుకునే మీనింగ్ దీనికి స్వధర్మం పరధర్మం అంటే ఈ మధ్యలో ఈ మత మార్పిడులు ఎక్కువైన దానికి మనకెప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే పరధర్మము ఎంత మంచిదైనా ఎంత గొప్పదైనా వారి ధర్మాన్ని అనుసరించడం కన్నా మన ధర్మం ఎంత తక్కువదైనా సరే మన ధర్మాన్నే అనుసరించాలి అనేది చెప్తూ ఉంటారు. ప్రత్యక్ష దర్శనం కలిగితేనే కానీ ప్రేమ భక్తి అన్నవి కలగవని చెబుతూ ఉండేవారు యోగిరాజులు. పిల్లలు లేని వాడికి పిల్లల మీద ప్రేమ అనుభవంలోకి రాదు. కానీ కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుందా? రాదు. అప్పుడే ప్రేమ పుట్టదు. కొడుకును ప్రతిరోజు ఎంతగా చూస్తూ ఉంటాడో, లాలన పాలన చేస్తూ ఉంటాడో అంతగానే అతనిలో మెల్లమెల్లగా పుత్రుడి మీద తెలియకుండానే ఆకర్షణ పెరుగుతూ వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎన్నడూ చూడని వాడికి కేవలం ఆయన్ని ఊహించుకోవడం వల్ల నిజమైన ప్రేమ భక్తి ఎలా పుట్టుకొస్తాయి? లక్షలాది మందిలో ఎవరో ఒకరిలో బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామ సంబంధమైన యోగకర్మ చేస్తూ ఉండడం వల్ల ఆత్మజ్యోతి ఎంతో కొంత మట్టుకు అవశ్యం దర్శనమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆత్మజ్యోతి దర్శనం ఎంత మట్టుకు ప్రాప్తమవుతుందో అంత మట్టుకే మీలో అజ్ఞాతంగా ప్రేమ భక్తి కలుగుతూ ఉంటాయి. అప్పుడు కేవలం ఆ అపురూప చిర నిర్మల ఆత్మజ్యోతిని దర్శించాలన్న కోరిక తలెత్తుతుంది. ఆ ఆత్మజ్యోతి దర్శనం ఈ దృశ్యమాన జగత్తులో సాధ్యం కాదు. ఈ విధంగా ప్రత్యక్ష దర్శనంలో కలిగే అభివృద్ధిని బట్టి దాని మీది ప్రేమ భక్తి వికసిస్తూ ఉంటాయి. చివరికి రెప్పవాల్చని చూపుతో ఆత్మజ్యోతిని దర్శిస్తూ తన్మయులైనప్పుడు ప్రేమ భక్తి రసానుభూతిలో ఉన్మత్తులైపోతారు. అప్పుడు అజ్ఞానపాశం తెగిపోతుంది. దాంతో శుద్ధ భక్తి పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈశ్వర సత్తాను దర్శించనిదే ఈశ్వరుడి మీద ప్రేమ భక్తి కలగడం కల్ల. అది పూర్తిగా ప్రాణాయామంతో ముడిపడి ఉన్నది. ప్రతి ఒక్క మనిషిలోనూ మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలుకొలపనంత వరకు సాధన భజనాదులు బాహ్య ఆడంబరాలే అవుతాయి. చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో ఆనందము ఐశ్వర్యము అనుభవిస్తామన్నది సాధన ఉద్దేశం కాదు. అలాంటి భోగప్రాప్తి సాధన లేకుండా కూడా ప్రాప్తిస్తుంది. అది కేవలం సత్కర్మ ఫలభోగం మాత్రమే. అసలైన సాధనకు ఫలితం కాదు. సాధన ద్వారా జీవుడి ప్రగాఢ మోహ నిద్ర చెదిరిపోయినప్పుడు అతనికి శివత్వం అంటే స్థిరత్వం కలుగుతుంది. అంటే అతనికి పూర్ణత్వం కలుగుతుంది. అందువల్ల యోగి కుండలిని శక్తిని మేల్కొల్పవలసి ఉంటుంది. జీవుడి ఆత్మ శివస్వరూపం మంగళమయం. కానీ మోహం అజ్ఞానం దాన్ని కమ్ముకొని ఉన్నాయి. శివరూపమైన ఆత్మ ఆకాశతత్వంలో అంటే విశుద్ధ చక్రంలో శివరూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఈ నిద్రావస్థ నుంచి దాన్ని మేలుకొలపాలి. ప్రాణాయామం ద్వారా వాయువును కంఠంలో స్థిరం చేయడం వల్ల ఈ సుషుప్తావస్థ తొలగిపోతుంది. కంఠంలో వాయువు స్థిరం కావడం వల్లే నీలకంఠుడన్న పేరు వచ్చింది. అంటే కంఠంలో వాయువుకు ఏర్పడే స్థిరత్వానికే పరిభాషలో నీలకంఠత అన్న పేరు వచ్చింది. శరీరంలోని 5 చక్రాలు
5 తత్వాలకు కేంద్రాలు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. అంటే పృథ్వీ, వ్యాపస్తేజో, వాయురాకాశాలు ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి. శక్తి అన్ని చక్రాల్లోనూ సమానమాత్రంగానే ఏర్పడి ఉంది. కానీ మూలాధార చక్రంలో శక్తి మేల్కొన్న మీదట వాయు సంబంధమైన ఆ శక్తి, అంటే వెనుబాములో మన వెన్నెముకలో ఉండే ఆ శక్తి సుషుమ్న లోపలి గుండా పైకి లేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అన్ని చక్రాల్లో ఉన్న శక్తులను మేలుకొలుపుతూ సంపూర్ణంగా జాగృతమై 5 చక్రాలను ముక్తం చేస్తుంది, అంటే ముక్తి. ఇక ఈ స్థితిలో అజ్ఞానం అన్న జాడ కూడా ఉండదు. అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే నిద్రారూప ఆవరణం ఛిన్నమైపోతుంది. చివరికి శివాశక్తి సమాగమం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోనే శివాశక్తి అంటే ప్రకృతి పురుష మహామేళనం, అంటే స్థిరత్వ చంచలత్వాల చిర సమాధి సిద్ధిస్తుంది. ఈ చేసే సాధనంతా కూడా ఏదో స్వర్గంలో భోగం అనుభవించాలి అనే దానికోసం కాదు అని చెప్తూ ఉన్నారు యోగిరాజులు. మనం సత్కర్మలు చేసినప్పుడు, ధర్మంలో ఉంటూ చక్కగా దానం చేసినప్పుడు, పుణ్యకార్యాలు చేసినప్పుడు మనకి కాస్త పుణ్యం అనేది కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల మనము ఇహంలోనూ పరంలోనూ కొన్ని రకాల కంఫర్ట్స్, సుఖాలు అనుభవిస్తామన్నమాట. కానీ మనకి ఈ ప్రాణాయామ సాధన ద్వారా కలిగే సుఖం ఎలాంటిది అంటే అది ఆ శివుడితో ఏకత్వం చెందిస్తుంది. శివుడు అంటేనే మంగళ స్వరూపుడు, మన ఆత్మ శివస్వరూపం. సో ఉన్న మోహము, అజ్ఞానం లాంటి వాటిని ఛేదించేసుకుని ఆ ఆత్మని, అంటే ప్రాణాయామం చేస్తూ ఉన్నప్పుడు ఆ నిద్రమత్తు లాంటి అజ్ఞానం అంతా తొలగిపోయి మూలాధార చక్రం నుంచి ఆ శక్తి సంచలనం మొదలయ్యి పైకి ప్రవహిస్తూ అన్ని చక్రాలను ఉత్తేజితం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతుంది. ఒక్కొక్క చక్ర స్థితిలో ఉన్నప్పుడు పైకి ప్రవహించే కొద్దీ పైకి మూలాధారం నుంచి స్వాదిష్టాన, మణిపూరక, అనాహత ఇలాగ పైకి వస్తూ ఉన్న కొద్దీ మనలో జ్ఞానం పెరుగుతుంది, మన స్థితి పెరుగుతుందన్నమాట. అలాగ చివరికి ఆజ్ఞాచక్రంలో ప్రకృతి పురుషుల సమ్మేళనం జరిగి ఆ సమాధి అవస్థ అనేది కలుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళే అవస్థ అది సహస్రార, అది ఒక స్థితి అన్నమాట. ఇంకా ఆ స్థితిలో భగవంతుడితో ఏకత్వం అనేదే ఉంటుంది. ఆ పరమాత్మలో లయమైపోతాం. కానీ ఇదంతా మనం ఏదో అఫర్మేషన్స్ చెప్పుకుంటూ మెడిటేషన్ చేసిన దానివల్ల జరగడం అనేది చాలా చాలా రేర్. మన సాధన అనేది ఎంతో ఉండాలి. అదే చెప్తూ ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా సాధన చేస్తూనే ఉండాలి. అదే మనం అయిపోవాలి. అప్పుడు కొంతైనా మనం ఎంత చేశామో అంత. ఇప్పుడు భగవంతుడికి చెప్పుకుంటాం, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని. అంటే పూజ చేసినప్పుడు మనము మంత్రం తప్పు చెప్పే ఉన్నా, మన భక్తిలో లోపమున్నా, మన క్రియలో లోపమున్నా అన్నీ క్షమించి నేను ఎంత చేశానో దానికి తగ్గట్టుగా అంత పుణ్యఫలాన్ని మనకివ్వమని ఎలా అడుగుతామో అలాగా మన క్రియ చేయడం అనేది మనం ఎంత ఉందో అంత మట్టుకు మనకి ఆ దర్శనం అనేది ఉంటుంది, మనలో ఆత్మజ్యోతి అనేది వెలుగుతుంది అనేది చెప్తూ ఉన్నారు. ఏది ఒక్క రోజులోనే రాదు. మనకు తెలుసు కదా, సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో మనం చేయాల్సిందల్లా సాధనని వదలకుండా చేస్తూనే ఉండటం అంతే. మనకి ఏ గురువైతే దీక్షనిచ్చారో ఆ గురువుని స్మరించుకుని ఆయన మీద నమ్మకంతో మనం క్రియ చేస్తూనే ఉన్నట్టయితే తప్పకుండా ఆ గురువు, ఆ భగవంతుడి అనుగ్రహం కలిగి ఆ సాధనలో ముందుకెళ్ళి ఇప్పుడు యోగిరాజులు ఏవైతే ఆయన చూస్తూ ఉన్నారో, ఏవైతే వారు అనుభవం చెందుతూ ఉన్నారో అవన్నీ కూడా అనుభవం చెందే స్థితి మనలో వస్తుంది.
మనకేమంటే ఇవన్నీ ఏం జరుగుతాయి, ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పరు. ఋషులు మనకి ఇవన్నీ చెయ్యండి, మీరు ఆ స్థితికి వెళ్తారు, ఈ మంత్రాలు చదవండి, ఇలా పూజ చేయండి, అట్లీస్ట్ మనల్ని ఒక మార్గంలో పెట్టడం కోసం మనకు కొన్ని పద్ధతులు, ట్రెడిషన్స్ అనేవి ఏర్పరిచారు. అవి మనం నమ్మినా నమ్మకపోయినా సరే, మన వంశానుగుణంగా వస్తూ ఉన్నాయి కొన్ని, ఇలా చెయ్యాలి అంటూ చేస్తూ పోతూ ఉన్నా కూడా కాస్తైనా మనకి ఫలం అనేది కలుగుతుంది అని. కానీ ఇక్కడ మనకు యోగిరాజులు ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత క్రియ చేస్తూ ఉన్నప్పుడు మనలో ఏం జరుగుతుంది అనేది ఎంత అద్భుతంగా లోకానికి అందించారో. మనం ఆ స్థితికి వెళ్ళగలిగే సామర్థ్యం మనకు ఉన్నట్టయితే, మనం అంతటి సాధన చేసినట్టయితే ఇవన్నీ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అప్పుడు మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు, మనకు వస్తూ ఉన్నది ఏంటి అనేది ఎవరిని అడగకుండానే ఈ పుస్తకం చదివినట్టయితే మనకి అన్నీ అర్థమైపోతాయి. అసలు ఆ యోగిరాజులకి, ఆ లహిరి మహాశయులకి ఎంతటి కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువే. ఎంతటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మనకి. అసలైన భగవద్ దర్శనం అనేది ఎలా జరుగుతుంది, ఋషులకు ఎందుకు అంత జ్ఞానం ప్రాప్తించింది, మనకి ఎంత జ్ఞానాన్ని ఎలా అందించగలిగారు, ఆ భగవంతుడి దర్శనాన్ని ఎలా పొందారు అంటే ఈ యోగిరాజుల గారి అనుభవాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంతటి సాధన వాళ్ళు ఎప్పుడూ ఋషులు సాధనలో, ఆ తపస్సులో, ఆ యోగంలోనే ఉండటం వల్ల వాళ్ళు భగవంతుణ్ణి దర్శించగలిగారు. వాళ్ళకన్నా పెద్ద సైంటిస్టులు అందుకే ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కటి వాళ్ళు మనకు అందించిన దాంట్లో ఎంతో సైన్స్ ఉంది. వాళ్ళు అందించిన దాన్ని మనం ఇంకా ఎలా వర్క్ అవుతుంది అని కనుక్కోవడానికి కష్టపడుతూ ఉన్నాం. కానీ ప్రతిదీ మన ఋషులు అందించిన సంస్కారం, ఆ జ్ఞానం అనేది మనం వదులుకోకుండా పాటించగలిగితే, పరమతాల మీద మోజు మీద అటు వెళ్ళిపోకుండా మనకు అందించిన జ్ఞానాన్ని, మన సంస్కారాన్ని, మన యొక్క సాంప్రదాయాల్ని, మన శాస్త్రాల్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంతో ముందుకెళ్ళిపోవచ్చు. ఇంతకన్నా జ్ఞానం ఎవరూ అందించలేదు కూడా. అందుకే ఇది మతం కాదు మనది. హిందూ అనేది ఒక మతం కాదు. హిందూ అనేది ఒక ధర్మం, పాటించవలసిన ఒక ధర్మం మనది. అందుకే సనాతనమైన ధర్మం. అది ఏ కాలానికైనా ఎప్పటికైనా పనికి వచ్చే ధర్మం, సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని మనం అనుష్ఠిస్తే చాలు. మన అందరి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఆ భగవంతుడిలో నుంచి వచ్చాం, ఆ భగవంతుడిలోకి వెళ్ళడమే. ఒకరు ముందు, ఒకరు వెనక, అంతే తేడా. అది మనం చేసే సాధనను బట్టి, ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. ఆ భగవంతుడిని చేరుకోవడం అయితే తప్పదు. అదే మన లక్ష్యమై ఉండాలి. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో, లేదా ఇంకో 10 జన్మల్లో అయినా అది నేర్చుకుని దాని వైపుకే కదలాల్సిందే. మనకు వేరే చాయిస్ అనేది లేదు. మన ఆత్మ ఈ శరీరం తీసుకుని ఈ భూమి మీదకి ఈ జన్మ తీసుకుని వచ్చింది మరింత జ్ఞానం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడం కోసమే. ఇప్పుడు సముద్రంలో ఒక అల లేచి తనను తాను వేరుగా ప్రకటించుకున్నట్టుగా మనం కూడా మనల్ని మనం వేరు చేసుకుని ఆ భగవంతుడికి దూరం అయిపోతూ ఉన్నాం. మనలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పెంచుకుంటూ ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే ఈ జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటివి, వాటిల్లోంచి ఎలా బయటకు రావాలి, అవి ఎన్ని అలా మనం బయటకు వస్తే తప్ప మళ్ళీ ఆ భగవంతుడిలోకి చేరలేం. అలా ఎంత ఎత్తుకు లేచినా మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే. అలాగే మనం కూడా ఎంత మనల్ని మనం సపరేట్ చేసుకున్నా, కులాలని, మతాలని, అసూయ, ద్వేషమని, అసహ్యమని, ఇలా ఎన్నెన్నో మన చుట్టూ గోడలు కట్టుకుని మనం ఎంత భగవంతుడి నుంచి దూరం చేసుకున్నా మన లక్ష్యం ఆ గోడలన్నీ కూడా పగలగొట్టుకుని, ఆ చీకటినంతా ఛేదించుకుని భగవంతుడిలో, ఆ వెలుగులో, ఆ పరమాత్ముడిలో మనం విలీనం అయిపోవడానికే భక్తి, యోగం, ధ్యానం, ధారణ, ఇవన్నీ పతంజలి ఇచ్చిన అష్టాంగ యోగ మార్గం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చివరికి సమాధి స్థితి. అందులో కూడా అంటే ఆ సమాధిలోకి వెళ్ళి తీరాల్సిందే. ఆ స్థితిని సాధించటం కోసమే మనకు ఈ క్రియలు అన్నీ కూడా.
ఇంతటితో 6వ అధ్యాయం పూర్తయింది. మరో రోజు 7th చాప్టర్లోకి వెళ్ళిపోదాం.